వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్గా ఒక వీడియో డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్. ఓకే, సో అక్కడ డిస్కస్ చేసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వచ్చేసి 4 టైప్స్ కింద సెగ్రిగేట్ చేసుకున్నాం. సో ద 4 టైప్స్ ఆర్ లైక్ టిష్యూ పర్మిబిలిటీ ఒకటి, అండ్ అందులో సబ్ టైప్ డిస్కస్ చేసుకున్నాం, అండ్ మాలిక్యులర్ సైజ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనం ఏవైతే ప్రాపర్టీస్ అనేవి చూస్తున్నామో సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డ్రగ్. సో ఫస్ట్ లుక్ ఎట్ ద ప్రాపర్టీస్ అఫెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్. సో ఈ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి సో ఫ్యాక్టర్స్ అనేవి ఒకసారి చూడండి. టిష్యూ పర్మిబిలిటీ. సో టిష్యూ పర్మిబిలిటీ ఆఫ్ డ్రగ్ అంటే, సో పర్మిబిలిటీ అంటే ఏంటి? టు పెనిట్రేట్ ఆర్ టు ఎంటర్, రైట్? సో అందులో వచ్చేసి ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ డ్రగ్ యొక్క ప్రాపర్టీస్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజియోలాజికల్ బ్యారియర్ కూడా ఉంది. అంటే మనకి డ్రగ్ ఎంత ఇంపార్టెంటో ఆ డ్రగ్ పర్మిబిలిటీ అవే మెంబ్రెయిన్ బ్యారియర్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో రిమెంబర్, సో మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాలిక్యులర్ సైజ్, పీకే వాల్యూ, అండ్ పార్టిషన్ కోషంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఆర్ టిష్యూ సైజ్ అండ్ పర్ఫ్యూషన్ రేట్. అంటే ఎలా ఒక టిష్యూ సైట్ నుంచి ఇంకో టిష్యూ సైట్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది, అండ్ నాట్ ఓన్లీ దట్ ఆర్గాన్ కూడా, అండ్ బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ టు టిష్యూ కాంపోనెంట్స్. అలాగే ఆ డ్రగ్స్ అనేవి ఎలా బైండ్ అవుతుంది టిష్యూ కాంపోనెంట్స్కి. ఓకే, రావడం పర్ఫ్యూషన్ అయితే ఆ వచ్చింది ఎలా బైండ్ అవుతుంది. సో బైండింగ్లో కూడా మనకి 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి, లైక్ బైండింగ్ ఆఫ్ డ్రగ్ టు బ్లడ్ కాంపోనెంట్స్ అండ్ బైండింగ్ ఆఫ్ డ్రగ్ టు ఎక్స్ట్రా సెల్యులర్ కాంపోనెంట్స్. అంటే డ్రగ్ అనేది బ్లడ్తో బైండ్ అవ్వాలి, అండ్ సేమ్ యాజ్ ఆ బ్లడ్ కాంపోనెంట్స్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా సెల్యులర్ కాంపౌండ్స్తో కూడా బైండ్ అవుతుంది, రిమెంబర్. అండ్ మిస్లీనియస్ వచ్చేసి ఏజ్ ప్రెగ్నెన్సీ. ఓకే, అండ్ నా వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టిష్యూ పర్మిబిలిటీ అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ఈజీగా ఉంటుంది. అండ్ నా ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డ్రగ్. సో ఫస్ట్ టిష్యూ పర్మిబిలిటీలో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్. సో ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి డ్రగ్ యొక్క కండిషన్స్ అనమాట, కంప్లీట్లీ ఓన్లీ అబౌట్ డ్రగ్, నాట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఎక్సిపియంట్స్తో కాంబినేషన్స్ కాదు, ఓన్లీ డ్రగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో physical chemical properties of the drug. Important physicochemical property that influence its distribution are molecular size, degree of ionization, and partition coefficient. So first physicochemical properties లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే మనం తీసుకున్న డ్రగ్ యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది చిన్నదిగా ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు సైజ్ పెద్దదిగా ఉంటే పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, రైట్. అండ్ డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్ చాలాసార్లు డిస్కస్ చేసుకుని ఉంటాం. మన బయాలజికల్ సెల్ మెంబ్రెయిన్ అనేది కంప్లీట్గా అది వచ్చేసి లిపోఫిలిక్తో మేడ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు మన లైక్ జిఐ ట్రాక్ట్ నుంచి లిపోఫిలిక్ మెంబ్రెయిన్ దాటి బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలంటే మధ్యలో ఉన్న మెంబ్రెయిన్ ఏదైతే లిపోఫిలిక్ నేచర్తో ఉందో దాన్ని క్రాస్ చేయాలంటే డ్రగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉండాలి. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అదే డ్రగ్ ఎక్కువ లిపోఫిలిక్ నేచర్లో ఉండాలి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పార్టిషన్ కోఎఫిషియంట్. సో పార్టిషన్ కోఎఫిషియంట్ అంటే ద కోఎఫిషియంట్ బిట్వీన్ లిపోఫిలిసిటీ అండ్ వాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూస్తే మాలిక్యులర్ సైజ్. మీరు ఇక్కడ పిక్చర్ కనుక బాగా అబ్జర్వ్ చేసుంటే ఇక్కడ చూడండి, పిక్చర్ చూడండి. సో ఎలా డ్రగ్ అనేది పర్మిబిలిటీ అవుతుంది అంటే ఆ మెంబ్రెయిన్లోంచి ఎలా పర్మిబుల్ అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో జనరల్లీ టిష్యూ ఫ్లూయిడ్ నుంచి యాక్చువల్ పోర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సెల్కి మధ్యలో గ్యాప్ ఉంటే దాన్ని ఇంటర్స్టిషియల్ అంటారు. ఓకే, లోపల ఉంటే కనుక ఇంట్రాస్టిషియల్ అంటారు. ఓకే, ఎండోథీలియల్ సెల్స్ కూడా ఉన్నాయి, పోర్స్ కూడా ఉన్నాయి, చూసారు లేదు, అక్కడి నుంచి టిష్యూ ఫ్లో అనేది ఎగ్జిట్ అవుతుంది, బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ నౌ ఇట్ కమ్స్ టు ద మాలిక్యులర్ సైజ్. మాలిక్యులర్ సైజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్ హ్యావింగ్ మాలిక్యులర్ వెయిట్ లెస్ దాన్ 500 to 600 daltons ఈజీలీ. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోండి కూడా, ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్కి మాలిక్యులర్ సైజ్ వెయిట్ అనేది లెస్ దాన్ మాలిక్యులర్ వెయిట్, దిస్ ఈజ్ మాలిక్యులర్ వెయిట్ అనేది లెస్ దాన్ 500 to 600 daltons ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఈజీగా ఆ క్యాపిలరీ మెంబ్రెయిన్ నుంచి దాటవుతుంది. క్యాపిలరీ మెంబ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లడ్ మెంబ్రెయిన్ని దాటవుతుంది. దాటి ఎందులోకి వెళ్తుంది, డిఫ్యూజ్, దాటడం అంటే ఇన్ ద సెన్స్ డిఫ్యూజ్ ఇంటూ ద ఎక్స్ట్రా సెల్యులర్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లోకి వెళ్తుంది అనమాట. ఎక్స్ట్రా సెల్యులర్ నుంచి ఇంట్రాకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్
However, penetration of drugs from extracellular fluid into cells is a function of molecular size, ionization constant, and lipophilicity of the drug. Yes, these are the three factors అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్మాల్ water soluble molecules and ionize of size below 50 daltons enter the cell through aqueous filled channels, whereas those of larger size are restricted unless a specialized transport system exists for them. జనరల్గా పార్టికల్ సైజ్ అనేది కనుక బాగా ఎక్కువగా ఉంటే సో అది పెనిట్రేట్ అవ్వలేదన్నమాట. ఓకే, సో పెనిట్రేట్ అవ్వలేదు. బట్ ఇంకొకటి, అదే వాటర్ సాల్యుబుల్ అయితే ఫాస్ట్గా పెనిట్రేట్ అవుతుంది. ఎందుకు? అది ఎంత సైజ్ ఉన్నా సరే వాటర్లో ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. వేరస్ అయాన్స్ ఆఫ్ సైజ్ అనేవి ఒకవేళ బిలో 50 డాల్టన్స్ ఉంటే, ఇక్కడ అయాన్స్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అయాన్స్ అంటే కనుక 50 డాల్టన్స్ బిలో, వేరస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ డ్రగ్ అంటే 500 to 600 డాల్టన్స్. ఓకే, అండ్ ఎంటర్ ద సెల్స్. సో సెల్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎలాగా? అక్వైస్ ఫిల్డ్ ఛానల్స్ ఉంటాయి అనమాట, వాటి ద్వారా ఎంటర్ అవుతాయి. ఒకవేళ లార్జర్ అయితే కనుక అవి రెస్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట. సో వాటికి ఒకవేళ కొంచెం లార్జర్ అయితే పర్లేదు, అయాన్ పేర్ డిఫ్యూజన్ జరిగి కానీ ఆర్ఎల్స్ పోర్తో కానీ అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ అవే లార్జ్ అయితే కనుక అవన్నీ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఓకే, స్పెషలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్, వాటికంటూ స్పెషలైజ్డ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏది డిస్కస్ చేసామో దాన్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూస్తామన్నమాట. ఓకే, సో సి హియర్ ఇట్ ఈస్. ఇక్కడ చూస్తే ఇది క్యాపిలరీ వాల్, సెల్ మెంబ్రెయిన్, మిడిల్లో ఉండేది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, అండ్ మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది బ్లడ్ అనమాట. అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉన్నది డ్రగ్స్ మూవ్ అవుతాయి, వేరేస్ అయోనైజ్డ్ ఫామ్లో ఉన్నవి మూవ్ అవ్వవు. ఓకే, సో అంతే. ఇందాక ఎలా అయితే ఇది సేమ్ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న మెకానిజం ఆఫ్ యాక్షన్ బట్టే ఉంటుంది. టిష్యూ పర్మిబిలిటీలు ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే ఉంది. బట్ టిష్యూ పర్మిబిలిటీ ఏంటంటే చెప్పాం, బట్ అదే టిష్యూ పర్మిబిలిటీని సైజ్ రూపంలో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్. సో వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్? ద డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్ ఆఫ్ ఎ డ్రగ్ is an important determinant in its tissue penetrability. ఆల్రెడీ చెప్పాం కదా, అయోనైజేషన్ బట్టి టిష్యూ నుంచి పర్మిబిలిటీ అనేది జరుగుతుంది. ద pH ఆఫ్ బ్లడ్ అండ్ ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ ద అయోనైజేషన్ అండ్ డిఫ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ ఇంటూ సెల్. సో గుర్తుపెట్టుకోండి, బ్లడ్ యొక్క pH అనేది మ్యాండేటరీ, అండ్ అలాగే అండ్ ద ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్స్ అనేవి కూడా మ్యాండేటరీగా రోల్ ప్లే చేస్తాయి అనమాట, మనం తీసుకున్న డ్రగ్ అయోనైజ్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ అదే డ్రగ్ని మెంబ్రెయిన్ నిండా పాస్ అవ్వడానికి అనమాట. ఓకే, సో రిమెంబర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్స్ అంటే pH అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్. ఓకే, అండ్ డ్రగ్ దట్ రిమైన్స్ అన్అయోనైజ్డ్ at these pH values can permeate the cells relatively more rapidly. Yes, ఇదే pH కండిషన్స్కి ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్స్కి కనుక డ్రగ్ ఉంటే అది ఈజీగా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, అన్అయోనైజ్డ్ ఫార్మ్స్ ఆర్ మోర్ ర్యాపిడ్లీ అబ్జార్బ్డ్ అని. ఓకే, సిన్స్ ద బ్లడ్ అండ్ ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్. సో అయోనైజ్డ్ ఫామ్ అయితే ఫాస్ట్గా పెనిట్రేట్ అవుతుంది అండ్ అబ్జార్ప్షన్ అనేది ఈజీ అవుతుంది. సిన్స్ ద బ్లడ్ అండ్ ECF ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ pH నార్మల్లీ రిమైన్. సో వీటి యొక్క pH వచ్చేసి జనరల్లీ 7.4 ఉంటుంది. వేరస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ pH వచ్చేటప్పటికి రిమెంబర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అండ్ pH వచ్చేసి 7.4, బట్ అదే గ్యాస్ట్రిక్ అంటే HCl యొక్క pH వచ్చేసి ఇట్స్ 1 to 1.3 అనమాట. ఓకే, సో రిమెంబర్ దిస్. సో pH అనేది వ్యారీ అయింది కదా, సో దే డి నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్ డిఫ్యూషన్ అన్లెస్ ఆల్టర్డ్ ఇన్ సర్చ్ కండిషన్ సచ్ యాజ్ సిస్టమిక్ ఎస్టోసిస్ ఆర్ ఆల్కలోసిస్. ఈ యొక్క pH కండిషన్స్ ఉన్న వరకు మనకి డ్రగ్ ఏ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏం అవ్వదు. ఒకవేళ ఈ యొక్క pH కండిషన్స్ దాటి వెళ్తే కనుక సో ఆటోమేటిక్గా ఎస్డోసిస్ కానీ ఆల్కలోసిస్ కానీ జరుగుతుంది. సిస్టమిక్ ఎస్డోసిస్ ఆర్ ఆల్కలోసిస్ అంటే ఎసిడిక్ కండిషన్స్ అనేవి బ్లడ్లో జరుగుతాయి, లేదంటే ఆల్కలాయిడ్ కండిషన్స్ అనేవి బ్లడ్లో జరుగుతాయి. సో సిస్టమిక్ అని అన్నారు, అందుకే దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్లో ఇదొకటి చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి pKa అండ్ వాటర్ దట్ ఈస్ పార్టిషన్ కోఎఫిషియంట్. రిమెంబర్ 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. వన్ ఈస్ pKa అండ్ అనదర్ వన్ ఈస్ partition coefficient, that is nothing but the hydrophilicity / water. Okay,
అండ్ ఇక్కడ చూస్తే most drugs are either weak acids or weak bases, and the degree of ionization at plasma or extracellular fluid pH depend upon their pKa. ఎస్, చాలా డ్రగ్స్ ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే 90% డ్రగ్స్ అనేవి వీక్ బేసిస్ అనమాట. అండ్ ద డిగ్రీ ఆఫ్ అయోనైజేషన్స్ అనేవి ఎలా డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం pH మీద, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ యొక్క యాక్టివిటీ మీద, pH మీద. ఓకే, సో ఆల్ డ్రగ్స్ దట్ అయోనైజెస్ అట్ ప్లాస్మా, ఇక్కడ ఏమన్నారు, ఆల్ డ్రగ్స్ దట్ అయోనైజ్ అట్ ప్లాస్మా pH, దట్ ఈస్ పోలార్ హైడ్రోఫిలిక్ డ్రగ్స్ అనమాట. ఏవైతే పోలార్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోఫిలిక్ అంటే ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవుతాయో అవన్నీ కూడా ఎక్కడ అయోనైజ్ అవుతాయి, ఆల్ డ్రగ్స్ దట్ అయోనైజ్ అట్ ప్లాస్మా దగ్గర అయోనైజ్ అవుతాయి అనమాట. ఓకే, ప్లాస్మా pH కండిషన్స్లో కెనాట్ పెనిట్రేట్ ద lipoidal cell membrane and tissues permeability is rate limiting step in the distribution of such drugs. అయోనైజ్డ్ డ్రగ్స్ అయితే కనుక జిఐ ట్రాక్లో ఉంటే డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు. అదే కనుక అనయోనైజ్డ్ డ్రగ్ ఉంటే కనుక ఈ యొక్క జిఐ ట్రాక్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. రిమెంబర్, ఓన్లీ అనయోనైజ్డ్ డ్రగ్స్ విచ్ ఆర్ జనరల్లీ లిపోఫిలిసిటీ ర్యాపిడ్లీ క్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. అనయోనైజ్డ్తో పాటు లిపోఫిలిక్ నేచర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా సెల్ మెంబ్రెయిన్ని దాటగలుగుతుంది. అమాంగ్ ద డ్రగ్స్ దట్ హ్యావ్ సేమ్ partition coefficient but differ in the extent of ionization at blood pH, the one that ionizes at lesser extent will have greater penetrability than at which ionizes to a larger extent. సో ఈ పాయింట్ ప్రకారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డ్రగ్ అనయోనైజ్డ్ ఫామ్లో ఉన్నా కూడా దాని యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ అనేది కనుక డిఫర్ అయితే అది సెల్ మెంబ్రెయిన్ని దాటి అవ్వదు, రెండూ బ్యాలెన్స్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. పెంటోబార్బిటాల్ అండ్ సాలిసిలిక్ యాసిడ్స్ ఆల్మోస్ట్ హ్యావ్ ద పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ, సేమ్ పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ. పెంటోబార్బిటాల్కి సాలిసిలిక్ యాసిడ్స్కి రెండు ఒకటే ఉంటుంది పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూని, బట్ ద ఫార్మర్ ఈజ్ మోర్ అనయోనైజ్డ్. కానీ పెంటోబార్బిటాల్ అనేది చాలా అనయోనైజ్డ్ ఫామ్లో ఉంటుంది అట్ బ్లడ్ pH. దేర్ఫోర్ అప్పుడు ఏది ఫాస్ట్గా ఏది ఫాస్ట్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది, పెంటోబార్బిటాలే అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అనయోనైజ్డ్ ఫామ్లో ఉంటే డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కానీ డ్రగ్ అనేది అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉన్నా కూడా దానికి లిపోఫిలిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంటేనే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో పెంటోబార్బిటాల్ అనేది రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకే అది అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి కావాలితే. ఓకే, ఇక్కడ ఒక్కసారి బ్రీఫ్గా డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా ఓకే, సో ఇక్కడ చూడండి, బ్లడ్ దగ్గర అన్అయోనైజ్డ్ డ్రగ్ ఉంది. అన్అయోనైజ్డ్ డ్రగ్కి ఏముంది, లో కేఏ వాల్యూ ఉంది, లార్జ్ పార్టీషన్ కోఎఫిషియంట్ డిఫరెన్స్ ఉంది. అదేం జరిగింది, ఫాస్ట్గా ఎక్స్ట్రా ఫ్లూయిడ్ వాల్యూమ్లోకి వెళ్ళింది అండ్ అలాగే ఇంట్రాసెల్యులర్కి వెళ్ళింది. బట్ అదే అయోనైజ్డ్ డ్రగ్ చూస్తే కేఏ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, కానీ డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క లిపోఫిలిసిటీ వాల్యూ ఎలా ఉంది, చాలా తక్కువ ఉంది. సో అందుకే అది ఏం జరిగింది, ఈవెన్ అది పోర్ నుంచి వెళ్ళినా కూడా అది మళ్ళీ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లోకి వెళ్ళలేదు. అంటే ఇక్కడ మోస్ట్లీ ఇంపార్టెంట్ లిపోఫిలిసిటీ ఈజ్ మ్యాండేటరీ. లిపోఫిలిసిటీ అంటే ఆయిల్ నేచర్ అనమాట, మర్చిపోద్దు, అది మ్యాండేటరీ. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి ఎఫెక్టివ్ ఇక లాస్ట్లో చూస్తే మీకు ఎఫెక్టివ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంది అంటే చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ అన్అయోనైజ్డ్ అట్ pH 7.4. సో ఎంత డ్రగ్ అయితే pH 7.4 దగ్గర అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉందో దాన్ని ఇంటూ చేయాలి. దేనికి, పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూకి ఆఫ్ దేనికి, సేమ్ అన్అయోనైజ్డ్ డ్రగ్. అంటే ఇక్కడ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అన్అయోనైజ్డ్ డ్రగ్, ఎంత డ్రగ్ అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క పార్టీషన్ కోఎఫిషియంట్ ఎంత, అంతే. ఓకే, అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి బయాలజికల్ బ్యారియర్స్. సో ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ బయాలజికల్ బ్యారియర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.